కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తమ గ్రామ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న దసరా జంబి ఉత్సవంలో గ్రామానికి చెందిన కరబత్తుల శ్రవణ్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. తాగిన మైకంలో పోలీసులతో గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు యువకులను రాత్రి స్టేషన్ కు తీసుకువెళ్లిన పోలీసులు చితకబాదారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా స్టేషన్ కు రావాలనడంతో మళ్లీ కొడతారన్న ఆవేదనకు గురైన శ్రవణ్ రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మానకొండూరు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగి విజిటర్స్ హాల్లోని బెంచీలతో సహా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పై గ్రామస్తుల దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై ఎందుకు దాడి చేశారు? యువకుడు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమని చెప్తున్నారు వాళ్ళు? ప్రతిభ, నిన్న రాత్రి ఏదైతే దసరా ఉత్సవాల సందర్భంగా మానకొండూరు గ్రామం లోపల జమ్మి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ జమ్మి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భం లోపల ఆ గ్రామానికి చెందిన ఈ కరబత్తుల శ్రవణ్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులు కూడా కలిసి పాల్గొనడం జరిగింది. ఈ క్రమం లోపల అక్కడ పోలీసులతో వారికి గొడవ జరిగింది. అప్పుడు మీరు కొంత తాగిన మైకంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల పైకే దాడికి ప్రయత్నించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత గ్రామ పెద్దలు ఫోన్ చేయగా వారిని వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రాత్రి శ్రవణ్ అనే యువకుడు తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఆ రాత్రి పోలీసులు వారిని చితకబాదడంతో ఆవేదనకు గురై శ్రవణ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సందర్భం లోపల ఈ రోజు సైతం విచారణకి హాజరు కావాల్సిందిగా వారు పోలీసులు వారిని భయపెట్టారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపల శ్రవణ్ ఆత్మహత్య అంశంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారని చెప్పవచ్చు. శ్రవణ్ కి సంబంధించిన శవంతో మానకొండూరు పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ఇదే సందర్భం లోపల కొంతమంది రెచ్చిపోయిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగడం జరిగింది. విజిటర్ హాల్స్ లో ఉన్న అక్కడ బండరాయి బెంచ్లని అదే సందర్భం లోపల సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు చుట్టుపక్కల ఉన్న ఎల్ఎండి పోలీస్ స్టేషన్ నుండి కూడా కొంతమంది బలగాలను రప్పించారు. ఈ నేపథ్యంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ వెహికల్ ని కూడా వారు ధ్వంసం చేయడం జరిగింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అక్కడికి చేరుకోవడం జరిగింది. గ్రామస్తులను ఆయన సంధాయిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే పోలీసులు తీవ్రంగా చితకబాదడంతోనే తమ గ్రామానికి సంబంధించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేంతగా వారిని భయపెట్టారు, ఆ విధంగా మానసికంగా వేధించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం మానకొండూరులో పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే వరంగల్ వైపుకు వెళ్లే రహదారిపైన గ్రామస్తులు అక్కడ బైఠాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ వైపు పూర్తిగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే గ్రామస్తులను సంధాయించి వారిని ఆందోళన విరమింపజేసేందుకు ఇటు ఎమ్మెల్యేతో పాటుగా ఇటు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కూడా కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రవీణ్, యువకుడు శ్రవణ్ తో ఉన్న స్నేహితులు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది? వీళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి పోలీసులు ఏం చేశారని చెప్తున్నారు? అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులైతే పూర్తిగా ఇది పోలీసుల యొక్క పైశాచికంగా వారిని కొట్టడం వల్లే, తమ కుటుంబ సభ్యుడు శ్రవణ్ ని కొట్టడం వల్లే ఆత్మహత్యకు అనేది చోటు చేసుకోవడం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. పూర్తి బాధ్యత శ్రవణ్ ఆత్మహత్య అంశం లోపల స్థానిక మానకొండూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిబ్బందిదే అని వారు ఆరోపిస్తున్నారు. అయితే శ్రవణ్ తో పాటు వెళ్ళిన మిగతా ముగ్గురు మిత్రులు కూడా చెప్తున్నారు తమని పోలీసులు స్టేషన్ లో నిర్బంధించి తీవ్రంగా చితకబాదారు, కొట్టడం జరిగిందని చెప్తున్నారు. అదే సందర్భం లోపల ఈ రోజు, అంటే నిన్న ఘటన జరిగిన నేపథ్యం లోపల ఈ రోజు సైతం మళ్ళీ మరోమారు పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా తమని వారు ఆదేశించారని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ కొంత భయపడ్డాడు, తీవ్రంగా మానసికంగా ఆందోళనకు గురై మళ్ళీ ఈ రోజు సైతం కూడా స్టేషన్ కి వస్తే మళ్ళీ చిత్తబాతారేమో అన్న భయంతోనే అతను రాత్రి మళ్ళీ తెల్లారితే ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో పరిస్థితి అన్న ఆ భయంతోనే రాత్రి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Não
Come on.